జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో ఖరా, ఇప్పుడు నేను వేసే బాణము నీ కంఠాన్ని నరికి పడేస్తుంది, శరీరాన్నంతటిని కూడా చీల్చి పడేస్తుంది. మహీపాస్యతి శోణితం, నీ రక్తముతో భూమి దాహాన్ని తీరుస్తా నేను. భూమి నీ రక్తాన్ని త్రాగబోతుంది ఇప్పుడు. ఖరా, ఇక నువ్వు నా బాణములకు గురి అయి శాశ్వతంగా నిద్రపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఖరా, నువ్వు చనిపోయిన తర్వాత హాయిగా ఈ దండకారణ్యములో ఉండేటటువంటి మహర్షులందరూ సుఖంగా ఉంటారు. హాయిగా స్వేచ్ఛగా ఈ దండకారణ్యములో సంచరిస్తూ ఉంటారు. వారికి అట్లాంటి స్వేచ్ఛను ఇవ్వటం కోసం, వారికి ఆ రకమైనటువంటి సుఖాన్ని ఇవ్వటం కోసం ఇప్పుడు నేను బాణప్రయోగము చేసి నిన్ను శాశ్వతమైనటువంటి నిద్రలోనికి పంపిస్తా అంటూ రామచంద్రుడు కరుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రామచంద్రుడు కరుడితో అంటూ ఉన్నాడు, ఓ ఖరా, ఇప్పుడు నేను వేసేటటువంటి బాణముల వల్ల నువ్వు చనిపోతే మీ భార్యలందరూ కూడా ఏడుస్తూ ఈ అరణ్యాన్ని వదిలి పారిపోయేటటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఓ ఖరా, నృశంసః, నువ్వెట్లాంటి వాడివి? చాలా క్రూరుడవు, నీచుడవు, క్షుద్రాత్మ, క్షుద్రమైనటువంటి బుద్ధి నీది. ఖరా, బ్రాహ్మణ కంటకః, వేదశాస్త్ర పరిరక్షణ చేసేటటువంటి వారికి నువ్వు కంటకుడవి, నువ్వు శత్రువువి అని రాముడు అంటూ ఉంటే మళ్ళీ ఖరుడు పెద్ద ధ్వని చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు, రామా, నీకు చాలా గర్వం ఉంది. భయపడాల్సినటువంటి సమయములో కూడా నువ్వు భయపడటం లేదు. చావు దగ్గరికి రావటం వల్ల రామా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా నీకు అర్థం కావటం లేదు అని ఖరుడు రాముడిని అంటూ సమృద్ధ్య భృకుటీం తతః, కనుబొమ్మలన్నీ ముడిపెట్టి ఖరుడు అటూ ఇటూ ఆయుధం కోసం చూసి ఒక మహావృక్షాన్ని చూసి పెదవులన్నీ కొరుకుతూ ఆ పెద్ద చెట్టునంతటిని కూడా పెళ్ళగించి సింహనాదం చేస్తూ రామం ఉద్దిశ్య చిక్షేప, రాముడి మీదికి వేస్తూ హతస్త్వం ఇది చబ్రవీత్, చచ్చావు పో రామా అంటూ ఉన్నాడు ఖరుడు. అప్పుడు రాముడు తన బాణాలతోని ఆ వృక్షాన్ని కూడా ముక్కలు చేసేశాడు. ఇక రాముడు చాలా కోపముతో జాతస్వేద, ఒళ్ళంతా చెమటలు కారుతూ ఉన్నాయి, కోపం పెరుగుతోంది రాముడికి. రామో రోషాత్ రక్తాంతలోచనః, రోషముతోని కనుబొమ్మల కనుల కొనలన్నీ కూడా బాగా ఎర్రబడిపోయినాయి. అట్లాంటి రామచంద్రుడు అంతటి కోపముతోని నిర్బిభేద సహస్రేణ బాణానాం సమరేఖరం, 1000 బాణాలు ఒక్కసారిగా వేసి ఖరుణ్ణి చీల్చిపడేశాడు. శ్రీరామచంద్రుడు ఖరుడి మీద 1000 బాణములు వేసి చీల్చేశాడు ఖరుడిని. అయినా ఖరుడు ఆ దేహము నిండా, తన దేహము నిండా రక్తము ధారలుగా కారుతూ ఉంటే అప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఖరుడు తమేవా అభ్యద్రవద్రుతం, రాముడి మీదికి ఉరుకులు పెడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి రూపములో రక్తసిక్తమైనటువంటి ఖరుడు కోపముతోని రాముడి మీదికి వేగంగా వస్తూ ఉన్నాడు. రాముడు చూస్తూ ఉన్నాడు. రాముడికేమో బాణము విడిచేంత అవకాశం కూడా లేదు, అంత వేగంగా వస్తూ ఉన్నాడు ఖరుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.